మేమందరం అయితే అత్యంత మిస్టరీ ఉండే టెంపుల్ కి అయితే పోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? ప్రస్తుతం మేము ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ ఒరిస్సాలో ఉన్నాము. ఈ ఒరిస్సా వచ్చి పూరి టెంపుల్, బీచ్, కోనార్క్ సన్ టెంపుల్, లింగరాయ టెంపుల్ చూడకుంటే వేస్ట్ అనుకుని మేమైతే ఆరురం భువనేశ్వర్ బస్ స్టాండ్ నుంచి పూరి వెళ్లే బస్ అయితే ఎక్కినాం. మనిషికి 100 రూపాయలు పడ్డాయి. 2 గంటల జర్నీ తర్వాత పూరి బస్ స్టాండ్ లో దిగి పూరి బీచ్ కి దగ్గరలో స్టేయింగ్ రూమ్ కోసం ఆటోలో ఎక్కి అయితే పోయినాం. ఇక మేము మా 6 కోసం అయితే 2 రూములు తీసుకున్నాము. ఈచ్ రూమ్ 3000 రూపాయలు పడ్డది. అంటే మనిషికి 1000 అట్లా పడ్డది. ఇక రాత్రిపూట అక్కడ మనము నడుచుకుంటూ పూరి బీచ్ కి అయితే పోయినాం. వాస్తవానికి మేము ముందేమనుకున్నాం అంటే సాయంత్రం పూట బీచ్ దగ్గర రూమ్స్ తీసుకుని సాయంత్రం మొత్తం ఎంజాయ్ చేసి పొద్దుగా లేచి పూరి టెంపుల్ పోదాం అనుకున్నాం. ఎట్లాగో రాత్రి అయింది కదా, అయినా అని చెప్పేసి మనం బీచ్ కి అయితే పోదాం అని చెప్పేసి అయితే బయలుదేరాము. ఇక ఈ రాత్రిపూట బీచ్ కనిపిస్తుందా సరే అని చెప్పేసి తెల్లారులేసేద్దాం అని చెప్పేసి అయితే పోయినాం. ఇక రాత్రిపూట మనం అయితే డిన్నర్ చేయాలి కదా, ఆ డిన్నర్ కోసం అని చెప్పేసి దగ్గరలో మేమైతే రెస్టారెంట్ వెతుకుతున్నాం. వెతుకుతే ఒకటి మంచిగా కనిపించింది. సరే అని పోయిన తర్వాత కూర్చున్న తర్వాత బిర్యానీ దేదు అన్న తర్వాత వాడేమన్నాడంటే అర్ధగంట టైం పడుతున్నాడు. ఊరి ఇదేం కథరా అని చెప్పేసి మళ్ళీ ఆడికెళ్ళైతే రిటర్న్ అయితే పోయినాం. రిటర్న్ పోయిన తర్వాత ఇంకొక హోటల్ కనిపించింది, దాంట్లో పోయినాం. దాంట్లో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ లేదో అని చెప్పేసి అన్నాం. అనేసరికంటే వాడు ఒక 20 నిమిషాల తర్వాత తీసుకొచ్చి ఇచ్చిండు. తిన్నా కొద్ది టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో తంబాకు అనిపిస్తుంది ఫ్లేవర్. ఎట్లా అని చెప్పేసి అట్నే అయితే తిన్నాం. ఇక మేము ఏం చేస్తాం, ఇక కడుపు అయితే మార్చుకోం కదా, ఏదో ఒకటి అని చెప్పేసి తిన్నాం. ఇక పండుకున్నాం. ఇక అలా పొద్దుగాలే లేచి బీచ్ కి బయలుదేరినాం. ఇక బీచ్ మస్తు ఎంజాయ్ చేసినాం. అలా పొద్దుగాలే సముద్రంలో చూడు ఎట్లా అనిపిస్తుందో చూడుండ్రి. నాకైతే ఖతర్నాక్ గమ్మత్ అనిపించింది అబ్బా. ఇక బీచ్ లో అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. సెల్ఫీ వీడియోలు ఫొటోస్ అన్ని బాగానే తీసుకున్నాం. ఇక మా దోస్త్ గారు దీంట్లో కూడా అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మొత్తం చూపించిండు మన్ని చూపించిండు. ఇక ఈడికించి మేమైతే రిటర్న్ బయలుదేరినాం. ఇక రిటర్న్ లో పోతుంటే మనకు చాయ్ తాగడం అలవాటు లేదు కానీ ఒక చాయ్ అయితే తాగినాం. ఇక మంచిగా అనిపించింది. మట్టి గ్లాస్ లో పోసిచ్చిండు చాయ్. ఇక ఆడికించి మనం అయితే రూమ్ కి అయితే వచ్చినాము. వచ్చేసి పొద్దుగానే ఇక మంచిగా సల్లీటి స్నానం చేసినాం. చేసి కొత్త బట్టలు వేసుకుని ఆటో ఎక్కి ఇక పూరి టెంపుల్ దాకా అయితే పోయినాం. ఇక ఈ టెంపుల్ కంటే 1 కిలోమీటర్ ముందే మనకైతే ఆటోను ఆపేస్తారని. ఇక మనం ఇట్లాంటి వెహికల్స్ లలో పోవచ్చు, కానీ మనం అట్లా పోతామా? మనం ఏం చేస్తాం, నడుచుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతాం. మనమైతే ఇక పూరి జగన్నాథ్ టెంపుల్ కి అయితే రాని వచ్చినాం. జగన్నాథ్ టెంపుల్ అన్నా, శ్రీ మహావిష్ణు టెంపుల్ అన్నా, శ్రీకృష్ణ టెంపుల్ అయినా అన్ని ఒకటే. ఈ గుడికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, చాలా మిస్టీరియస్ ఉన్నాయి. అవన్నీ ఏందో వరుస నేను చెప్తా ఇనుండ్రి. ఈ గుడిని 1230 AD లో అనంగ భీముడు నిర్మించిండు. ఇందులో దేవుళ్ళు ఎవరెవరు అంటే శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడు. ఇప్పుడు మనం నడుచుకుంటూ పోయే రోడ్ చూస్తున్నా, రథయాత్ర జరిగేటప్పుడు ఈ రోడ్ మొత్తం కిక్కిరిసి పోతుంది. ఒక 10 లక్షల మంది అయితే అటెండ్ అవుతారట. ఈ రథయాత్ర ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షంలో 2వ రోజు నుంచి 10వ రోజు వరకు జరుగుతుంది. 2025 లో ఇది ఎప్పుడుందంటే జూన్ 27th కి అయితే ఉంది. ఈ రథయాత్ర మిస్టరీ ఏందనంటే రథయాత్ర జరిగే ప్రతి సంవత్సరం ప్రతి రోజు ఖచ్చితంగా వర్షం పడుతుందట. వర్షం పడకుండా జరిగిన రథయాత్ర ఇంతవరకు ఏది కూడా లేదట. ఈ గుడిపైకి దాదాపు 17 సార్లు దండయాత్ర అయితే చేసినరట. ఇప్పటికీ ఎంత పెద్ద విఐపి వచ్చినా సరే వేరే రిలీజియన్ వాళ్ళనైతే గుళ్ళోకి అయితే అలో చేయరు. ఒక మిస్టరీ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గుండె అంటే హార్ట్ ఇప్పటికీ ఇక్కడ ఉందని అయితే చాలా మంది నమ్ముతారు. చాలా డిబేట్లు అయితే నడుస్తూ ఉంటాయి అట ఇప్పటి వరకు. మనమైతే 8:30 8:40కి ఎంట్రీ అయినాము. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మనకు 8:30 to 10:30 అంటే 2 hours దర్శనానికి టైం పట్టింది. ఆఫ్టర్ 2 hours అయితే మనం బయటకు వచ్చినాం. ఇది టెంపుల్ కి సంబంధించి ఎట్లుంటాయి ఏందని మొత్తం చూపిస్తాను నేను. లోపలికైతే మొబైల్ ఫోన్ అలా ఉండదు కాబట్టి బయటకు సంబంధించి అన్ని నేను చూపిస్తా. ఈ గుడి దండయాత్రలకి గురైతున్నప్పుడు చాలా వేల మంది ప్రాణాలని అర్పిస్తూ ఈ విగ్రహాలను అయితే కాపాడినరు. వాస్తవం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు మానవ శరీరం వదలాల్సి వచ్చిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి అంతిమ సంస్కారాలు చేస్తుంటే ప్రతి అవయవం బూడిదైతుంది, కానీ ఒక్క గుండె తప్ప. ఆ గుండె మాత్రం నీలం రంగులో ఒక రాయి రూపంలో మెరుస్తూ కనిపిస్తుందట. అప్పుడు ఆకాశవాణి అర్జునుడితో ఇట్లా చెప్తుందట, ఆ గుండెని ఒక వేప చెక్కకి కట్టి సముద్రంలో వదిలేయమని చెప్తుందట. అప్పుడు అర్జునుడు అట్లాగే చేస్తాడట. ఆ గుండె సముద్రంలో కొట్టుకుంటూ వచ్చి పూరికి చేరిందట. ఇంకో మిస్టరీ ఏంటంటే ఈ గుడిపై ఉండే జెండాని ప్రతి రోజు ఆనొచ్చినా ఎండొచ్చినా ఉరుమొచ్చినా మెరుపులొచ్చినా ఖచ్చితంగా చేంజ్ చేస్తుంటారట. ఇక్కడ వింత ఏంటంటే గాలి వీచే దిశకి వ్యతిరేక దిశలో జెండా ఎగురుతుందట. అసలు జెండాలో ఏమన్నా స్పెషల్ ఉందా అంటే అది కూడా లేదట. ఇంతకి అసలు ఎట్లా జరుగుతుంది అనేది సైంటిఫిక్ గా ఎందుకు ఇలా జరుగుతుందో ప్రూవ్ అసలు కాలేదట. ఇట్లా గుడిపై జెండాని ఒక రోజు గనక మార్చకపోతే 18 సంవత్సరాల గుడిని మూసేయాల్సి వస్తుందట. వామ్మో. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ జెండా దగ్గర ఉండే ఈ సుదర్శన చక్రం ఏ దిక్కు నుంచి చూసినా మనల్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు
అసలు దీని వెనకాల ఉన్న కన్స్ట్రక్షన్ టెక్నిక్ లాజిక్ ఏంది అనేది ఇప్పటి వరకు ఇవాళ కూడా తెలియదట. మరియు ఇంతవరకు విమానాలు గాని పక్షులు గాని ఈ గుడిపై నుండి అస్సలు ఎగరనే లేదట. ఇంకో మిస్టరీ ఏందంటే రోజులో ఎప్పుడు కూడా ఈ గుడి నీడ కింద వడనే వడదట. మళ్ళా ఇంకోటి ఏందనంటే ఈ గుడి సింహద్వారానికి బయట ఉన్నప్పుడు సముద్ర అలల సప్పుడు వినిపిస్తుందట. ఈ సింహద్వారం నుంచి లోపల ఒక్కడు పెట్టగానే సముద్ర అలలో సౌండ్ ఒక్కటి కూడా వినిపించదట. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడనైనా పగలు గాలి సముద్రం నుండి భూమి మీదకి వస్తుంది, అలాగే రాత్రి భూమి మీద నుండి సముద్రం మీదకి గాలి వీస్తుంది. కానీ ఇక్కడ దీనికి విరుద్ధంగా జరుగుతుంది. దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇంతవరకు అసలు తెలియదట. ఇక్కడ మహాప్రసాద మిస్టరీ ఏందంటే పొయ్యి మీద కుండ అట్లా 5 లేదా 7 కుండలు పెడతారట. కింది కుండ కాకుండా పై కుండ ఫస్ట్ ఉడుకుద్దట, తర్వాత దాని కింద ఉడుకుద్దట. లాస్ట్ కి ఏది ఉడుకుద్దంటే పొయ్యి మీద ఫస్ట్ ఉన్న కుండ లాస్ట్ ఉడుకుద్దట. అయితే రోజుకి 2000 నుంచి 20,000 మంది భక్తులు అటెండ్ అవుతారట ఇక్కడికి, అంటే దేవుని దర్శించుకుంటారట. అయితే ప్రతిరోజు మహాప్రసాదం కరెక్ట్ సరిపోతుందట. అటు ఎక్కువ కాదట, ఇటు తక్కువ కాదట. ప్రతి 8 లేదా 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలని కళ్ళు మూసుకొని మారుస్తుంటారట. వేప చెక్కతో చేసిన విగ్రహాలని తయారు చేసిన పాత విగ్రహాలలోని లైవ్ మ్యాటర్ ని కొత్త విగ్రహాల్లోకి ప్రవేశపెట్టడం, దీన్నే బ్రహ్మ పరివర్తన అంటారట. అంటే ఏం లేదు, కృష్ణుని గుండెని పాత విగ్రహంలో ఉంది కదా, దాన్ని తీసి కొత్త విగ్రహంలోకి కళ్ళు మూసుకొని ప్రవేశపెడతారట. ఈ గుండెని లైవ్ లో చూడడానికి వీల్లేదు, ఎందుకనంటే ఆ పవర్ ని చూసి తట్టుకునే వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం లేరట. నేను చెప్పిన ఈ మిస్టరీస్ అన్ని విన్న తర్వాత మీకు కూడా ఈ గుడిని దర్శించుకోవాలనిపిస్తుంది కదా, అయితే ఖచ్చితంగా వెంటనే పోయి బసన రైలు ఎక్కి వచ్చేసేయండి. రావుండ్రి ఇంకా వీడియో ఉంది మొత్తం కాలేదు. మనమైతే ఇక్కడికి ఎటు పోయినామనంటే లింగరాజ టెంపుల్ కి అయితే పోయినాము. ఈ ఒరిస్సాలో ఈ లింగరాయ టెంపుల్ కూడా చాలా ఫేమస్. కోనార్క్ సన్ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ ఎట్లనో ఈ లింగరాయ టెంపుల్ అంతే ఫేమస్ ఉంటది. చాలా అంటే చాలా మంది జనాలు వస్తుంటారు. ఇది అతి పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి కోనేరు చాలా అంటే చాలా పవిత్రమైనది. ఈ నీళ్లతోనే లింగానికి అయితే అభిషేకం చేస్తుంటారు. ఈ టెంపుల్ యొక్క శైలి అయితే చాలా అంటే చాలా ఖతర్నాక్ ఉంటది. అసలు చూస్తుంటేనే మనం మైమర్చిపోతాం, అట్లా ఉంటది. అసలు ఎంత ఎత్తుందో తెలుసా? ఈ గోపురం ఎత్తు అయితే 180 అడుగులు ఉంటది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని అయితే హరిహరులుగా పూజిస్తారు. మనమైతే దేవుని కోసం అక్కడ ఉన్నటువంటి ఒక సెట్ అంటే పూల సెట్ అయితే తీసుకొని పోయినాము. టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం అయితే తీసుకున్న 100 రూపాయలకు ఇన్ని రకాల ఐటమ్స్ అయితే ఇచ్చిండ్రు. చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్ట్ చేసినాం, మస్తుంది. వర్షంలో దడుచుకుంటున్నా అయితే అందరైతే భక్తులు అయితే లోపలికి అయితే పోతాండ్రు. ఈ టెంపుల్ ఎట్లా ఉంది చూడండి, దీని ఆర్కిటెక్చర్ హైలైట్ అంటే హైలైట్ అనిపిస్తుంది నాకైతే. ఈ టెంపుల్ చుట్టూరుగానే 100 గుడులు ఉంటాయి, అంటే బయట కాదు, దీని బార్డర్ లోపలనే, అంటే దీనికి ఆనుకొనే 100 గుళ్ళు ఉంటాయి, 100 రకాల దేవుళ్ళు ఉంటారు. చాలా హైలైట్ ఉంటది అసలు. ఈ గుడిని హరిహర క్షేత్రం అంటారు, అంటే శివుడు మరియు విష్ణుల క్షేత్రం అని చెప్పేసి అంటారు. అయితే ఈ టెంపుల్ ను కట్టింది ఎవరు అని అంటే సోమవంశ రాజు అయినటువంటి యయతి కేసరి 11వ శతాబ్దంలో కట్టిండు. 11వ శతాబ్దంలోనే గింత ఖతర్నా కట్టిండు అని అంటే అర్థం చేసుకోండి. ఈ గుడి మీద కూడా చాలా అంటే చాలా దాడులు అయితే జరిగినాయి. మనకు లోపలికైతే మొబైల్ ఫోన్ అలా ఉండదు కాబట్టి బయటకి వెళ్ళంతా మీకు చూపిస్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఇది 9th సెంచరీకి సంబంధించిందట. మళ్ళా మేము నెక్స్ట్ అయితే కోనార్క్ సన్ టెంపుల్ అయితే పోయినాము. అది ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూసారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గిట్ట మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి.